ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. ఇప్పటికే 70-80 ఏళ్ళ నుండి కూడా వాళ్ళు ఎన్నో పంటలు తీసుకొని ఈ పంట తప్ప వేరేది భూమి తప్ప వాళ్ళకి వేరేది లేదు. గవర్నమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు నల్లమల్ల అడవిలో గోశాల పెట్టడానికే చాలా అనుకూలమైనటువంటి ఏరియా కాబట్టి దూరం ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయి. వీళ్ళకు ఈ హైదరాబాద్ చుట్టుముట్ట ఉన్న భూములన్నీ తీసుకొని బడాబాబుల గట్టబెట్టి పేద ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ప్రభుత్వానికి గద్దె దించేదాకా ఈ యొక్క పోరాటం అనేది చేస్తారు. ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు 6 హామీలు ఇచ్చిండ్రు. ఇటువంటి ఏనేమో ఈ పేద ప్రజల భూములు గుంజుకుంటున్నటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినాక పేదవాళ్ళని అడ్డి ఇరుస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ అయింది కాదు. బడాబాబుల దగ్గర చాలా భూములు ఉన్నాయి. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో 6,000 ఎకరాల భూమిని కబ్జా పెడితే అటువంటిది గుంజుకోనికి ప్రభుత్వానికి చేత కాదు. ఇంకా ఎక్కడెక్కడో పెద్ద హాస్పిటళ్ళకు దానం ఇచ్చి రూపాయి ట్యాక్స్ కట్టి వందలాది ఎకరాల భూమి తీసుకుంటే తీసుకోనికే చేత కాదు. పేద ప్రజలు దున్నుకోనికే తీసుకున్నటువంటి భూమిని ఇప్పుడు మళ్ళా ఉన్నట్టే ఉండి వీళ్ళని నమ్మించి 10-5 ఆశలు చూపించి ఈ భూమిని గుంజుకుంటే మాత్రం ఎక్కడ కూడా ఊకునేది లేదు. రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండల్ కానీ, చేవెళ్ళ కానీ, మోయినాబాద్ కానీ, నవాపేట్ కానీ ఇటువంటి భూములలోనే కన్నేసి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములన్నీ కూడా దోసుకొని బడాబాబులకు పెడుతున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క వంకర బుద్ధిని మార్చుకొని పేద ప్రజలకు న్యాయం అయ్యిందాక మేమందరం కూడా అండగా ఉంటాం. వాళ్ళు ఏడిపోయినా సరే, వాళ్ళు ఏ భూమి కాడిపోయినా సరే మేము వస్తాం. వాళ్ళకి అండగా, పేద రైతులకు అండగా ఉంటాం. మీ ఎల్లవేళలో కూడా ఈ యొక్క భూమికి న్యాయం జరిగేదాకా, వీళ్ళకి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చేదాకా మేము పకడ్బందీగా జరగకుండా ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఒకటే మేము మనవి చేసేది ఏంటంటే, పేద ప్రజల భూమికి వస్తే మేము ఊరుకునేది లేదు. కంపల్సరీ పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం అండగా ఉంటాం. ఈ యొక్క పేద ప్రజల మీద ఎలాంటి ఈగాలిన కూడా మేము ఊకునే పరిస్థితి లేదు. కంపల్సరీ పేదోళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క పట్టా భూములు ఇచ్చేదాకా దీక్షలు ధర్నాలు చేస్తాం. ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి మరోసారి నమస్కారం చేసి చెప్తున్నాం, ఇలాంటి భూముల జోలికి రాకండి. బడాబాబుల భూముల జోలికి వండి కావాలంటే కులచర్లలో ఉన్నది 2,000 ఎకరాల గైరాన్ భూమి ఉన్నది, అక్కడ గోశాలకు ఇవ్వండి. బలరు బతకనికే మంచి ఏరియానే, కానీ ఇది మనుషులు బతకనికే మంచి ఏరియా. అదే బడాబాబులకు ఇచ్చేదేమని ఉంటే అక్కడనే ఇవ్వండి. నల్లమల్ల అడవిలో చాలా గైరాన్ భూమి ఉంటుంది, అక్కడ ఇవ్వండి. ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? అందుకని ప్రజలారా మీరందరూ కూడా మనం అందరం ఐకమత్యం ఉంటే ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ఉందాం. మన భూమి సాధించుకుందాం. మన పట్టా సర్టిఫికెట్లు మనకి ఇచ్చిన దాకా మనం ఈ యొక్క పోరాటం కొనసాగిస్తాం.